హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 24th మేన ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి మానవీయ దానం, అవయవ దానం ఇంపార్టెన్స్ గురించి రాశారు. ఒక మరణించిన వ్యక్తి అవయవాలతో 8 మంది ప్రాణాలని కాపాడొచ్చు, కానీ మరణించిన తర్వాత చేసే అవయవ దానాల పరంగా చాలా దేశాలతో పోలిస్తే ఇండియా వెనుకబడి ఉంది. మన దేశంలో అవయవాల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య 3 లక్షలకి పైగా ఉంటుంది. అంటే కొందరు మూత్రపిండం కోసం, కొందరు కాలేయం కోసం, కొందరు గుండె కోసం, అలా అవయవాల కోసం ఎదురు చూస్తున్నవారు ఇంతమంది ఉన్నారు. సరైన టైంలో వాళ్ళకి కావాల్సిన ఆర్గాన్ అందక రోజుకి సగటున 20 మంది దాకా చనిపోతున్నారు. కానీ ఒక డేటా చూసుకుంటే 2022లో 16,000కి పైగా అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. కానీ అందులో 83% కేసుల్లో అవయవాల్ని జీవించి ఉన్న వ్యక్తుల నుంచి సేకరించారు. కొంతమంది నేరగాళ్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల బాధపడుతున్న వ్యక్తులని మోసం చేసి వాళ్ళ ఆర్గాన్స్ తీసుకోవడము, లేదంటే డబ్బు ఆశ చూపించి ఆర్గాన్స్ తీసుకోవడం, ఇలా అంతా కూడా చేస్తున్నారు. అయితే మరణానంతర అవయవ దానానికి చాలా మంది ముందుకొస్తే ఒకవైపు అవయవ మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వారు బతుకుతారు, అంతేకాకుండా అక్రమంగా మోసం చేసి బతుకున్న వాళ్ళ దగ్గర నుంచి అవయవాలు తీసుకునే కేసులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఏ దేశం ఏగినా ప్రవాస ఖజానా. మనం ఎక్కువగా బ్రెయిన్ డ్రైన్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదా. దేశం నుంచి నిపుణులు వలస వెళ్ళిపోతున్నారు, అంత మంచి నిపుణులు దేశంలోనే ఉండి దేశానికి మంచి చేస్తే బాగుంటుంది కదా అని చాలా మంది అంటూ ఉంటారు కదా. కానీ మన దేశం నుండి ఇతర దేశాలకు వలసలు వెళ్ళడం ద్వారా కూడా మన దేశానికి చాలా లాభాలు ఉన్నాయి. అవేంటి అని అంటే, మొట్టమొదటిగా స్వదేశానికి పంపే డబ్బు చెల్లింపులు. 2023 సంవత్సరంలో చూసుకుంటే మన దేశం నుంచి వలస వెళ్ళిన వాళ్ళు మన దేశానికి 10 లక్షల కోట్ల రూపాయలు పంపించారు. ఇలా డబ్బు పంపడం అనేది 2 రకాలుగా ఉంది. ఒకటేమో కుటుంబ పోషణకి, అంటే వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉంటే వాళ్ళ కోసం పంపే డబ్బులు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేయడం, లేదంటే పెట్టుబడులు పెట్టడం, అలా 2 విధాలుగా డబ్బులు అనేవి వస్తూ ఉన్నాయి. వీటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి ఒక ముఖ్యమైన లాభం ఏంటంటే కరెంటు ఖాతా లోటు అనేది తగ్గుతుంది. కరెంటు ఖాతా అంటే ఏంటంటే మన దేశంకి ఇతర దేశాల నుంచి వచ్చే డబ్బులకి, ఇంకా మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళే డబ్బులకి మధ్య వ్యత్యాసం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన దేశం నుంచి ఇతర దేశాలకి ఎగుమతులు వెళ్తుంటాయి కదా, అంటే కూరగాయలు కానీ, పప్పు దినుసులు కానీ, బియ్యం కానీ, అలా ఎగుమతులు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మన దేశానికి చెల్లింపులు వస్తుంటాయి కదా. తర్వాత దిగుమతులు చేసుకునేటప్పుడు మన దేశం నుంచి బయట దేశాలకు డబ్బులు వెళ్తూ ఉంటాయి కదా. ఇలా కరెంటు ఖాతా లోటు ఎక్కువ అవ్వకూడదు అని చెప్పి దేశాలు అప్పుడప్పుడు వాళ్ళ దేశానికి వచ్చే దిగుమతుల్ని కట్టడి చేస్తూ ఉంటాయి. అయితే ఇలా ఎన్ఆర్ఐస్ పంపే డబ్బుల ద్వారా కరెంటు ఖాతా లోటు అనేది తగ్గుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, దేశాల మధ్య డబ్బు చెల్లింపులు అవుతున్నప్పుడు దానికి కొంత ఛార్జెస్ ఉంటాయి కదా. ఇలాంటి ఛార్జెస్ తగ్గిస్తే ఇలా బయట దేశాల నుంచి మన వాళ్ళు పంపే డబ్బు ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పి రాశారు. తర్వాత వలస వెళ్ళిన వాళ్ళ నుంచి ఇంకొక ముఖ్యమైన లాభం ఏంటంటే, ఏ దేశానికైతే వాళ్ళు వలస వెళ్తారో ఆ దేశ ఆర్థిక అభివృద్ధి గురించి వాళ్ళు ఎంతో కృషి చేస్తారు కాబట్టి ఆ దేశానికి మన దేశం పట్ల పాజిటివ్ ఒపీనియన్ కలిగే అవకాశం ఉంది. భారతదేశం ఇలా మన దేశం నుంచి వలస వెళ్ళి ఇతర దేశాల్లో జాబ్స్ చేసే వాళ్ళ బాగోగుల కోసం అనేక దేశాలతో ప్రత్యేక ఒప్పందాలు అయితే చేసుకుంది. ఇలాంటి ఒప్పందాలు ముఖ్యంగా 2 రకాలు. ఒక రకం ఏంటంటే లేబర్ మ్యాన్ పవర్ ఒప్పందం, ఇంకొక రకం మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ ఒప్పందం. ఈ లేబర్ మ్యాన్ పవర్ ఒప్పందం ప్రకారం భారతీయ కార్మికులు ఇతర దేశాల్లోకి వెళ్ళి పని చేసుకునే వెసులుబాటు అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఖతార్, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా ఇలాంటి దేశాలతో మనకి లేబర్ మ్యాన్ పవర్ ఒప్పందాలు ఉన్నాయి. మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ ఒప్పందంలో ఇతర దేశానికి వలస వెళ్ళిన వాళ్ళ వీసాల గురించి, నివాసం, ఇంకా ఉద్యోగ అవకాశాలు, ఇలాంటి అంశాల గురించి ఉంటాయి. ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీలతో భారతదేశం ఇలాంటి ఒప్పందాలు చేసుకుంది. అయితే మన దేశ వలస కార్మికుల ప్రయోజనాల్ని కాపాడడం కోసం 1983లోనే వలస చట్టాన్ని తీసుకొచ్చారు. ఇంకా మన దేశం ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ నిరుద్యోగ సమస్య అలాగే ఉంది కాబట్టి ఇంకా ముందు కూడా వలసలు పెరిగే అవకాశం ఉంది అని చెప్పి రాశారు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు నెగిటివ్ గానే చూడకుండా ఇందులో లాభాలు కూడా ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎడిటోరియల్ డి వెంకటేశ్వరరావు గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ఈ ఓటింగ్తో సులభతర ఎన్నికలు. మన దేశంలో సుమారు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మన ఎన్నికల నిర్వహణకు దాదాపు 1.5 కోటి మందికి పైగా సిబ్బంది పనిచేస్తారు. ఈ ఎడిటోరియల్లో ముఖ్యంగా 2 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో మన దేశం చాలా మంచి పొజిషన్లో ఉంది కాబట్టి ఈ ఓటింగ్ ని కూడా అమలు చేసినట్టయితే ఎన్నికల ప్రక్రియ మరింత ఈజీ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎలక్షన్స్ కి ముందు రాజకీయ నాయకులు భారీ బహిరంగ సభలైతే నిర్వహిస్తున్నారు కదా. దానివల్ల కొన్ని చోట్ల మామూలు ప్రజలకి ఇబ్బంది కలగడము,
వాళ్ళ రోజువారీ జీవితాలకి ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి రాజకీయ నాయకులు కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని భారీ బహిరంగ సభలకి బదులు సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లతో కనెక్ట్ అయ్యి ఓట్లు కోరవచ్చు అని చెప్పి రాశారు. ఈ ఎడిటోరియల్ శ్రీనివాస్ దరెగోని గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి పర్యావరణానికి గొడ్డలి పెట్టు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో దోమలు, ఈగలు వంటి క్రిమికీటకాల వల్ల చాలా మంది పౌరుల్లోనూ సైనికుల్లోనూ వ్యాధులు వ్యాపించాయి. వాటిని అరికట్టడానికి చాలా దేశాలు DDTని ఉపయోగించాయి. డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. 1955లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మలేరియా నిర్మూలన కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి వీటి వాడకం అనేది ఇంకా ఎక్కువగా పెరిగింది. ఇలా దీనివల్ల చాలా మరణాలు తగ్గాయి. కానీ దీనిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి అని తేలడంతో 1970ల నుంచి క్రమంగా ఒక్కొక్క దేశం దీన్ని నిషేధిస్తూ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 1970లో నార్వే, 1972లో వెస్ట్ జర్మనీ, 1984లో UK, సింగపూర్, ఇలా ఒక్కొక్క దేశం దీన్ని బ్యాన్ చేసుకుంటూ వస్తుంది. ఇంతకుముందు దీన్ని వ్యవసాయ రంగంలో చీడపీడల నివారణగా కూడా ఉపయోగించేవారు. అయితే స్టాక్ హోమ్ సదస్సులో చేసిన సూచనల ప్రకారం 2024 నాటికి DDT వినియోగాన్ని ఇంకా ఉత్పత్తిని పూర్తిగా నిషేధించాలి. కానీ ఆ విషయం మీద వివిధ దేశాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ప్రస్తుతం చూసుకుంటే ప్రపంచంలోనే DDTని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తున్న దేశం భారతదేశం. వీటిని మనం వ్యవసాయేతర రంగాల్లో వాడుతున్నాము. ఇంకా ముఖ్యంగా ఎందుకు దీన్ని మనం పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తున్నామంటే ఆఫ్రికా దేశాల్లో ఉన్న డిమాండ్ కారణంగా. ఇందు గురించే ఇండియా DDT ఉత్పత్తిని మరో 5 ఏళ్ల పాటు కొనసాగించే ఆలోచనలో కూడా ఉంది. అయితే కొన్ని దేశాలు వీటికి ప్రత్యామ్నాయాన్ని వాడుతూ సక్సెస్ కూడా అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కెన్యా, మెక్సికో, వియత్నాం, ఇలా కొన్ని దేశాలు DDTకి ప్రత్యామ్నాయం కనుక్కొని మంచి రిజల్ట్నే తెచ్చుకున్నాయి. కాకపోతే కొంతమంది వాదన ఏంటంటే ఇది ఆ ప్రత్యామ్నాయాలు DDT ఉన్నంత ఎఫెక్టివ్ అయితే కాదు అని చెప్పి. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మనం కూడా ఉత్పత్తి ఆపేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి DDTకి ప్రత్యామ్నాయాల గురించి పరిశోధనలు వేగవంతంగా జరగాలి. ఈ ఎడిటోరియల్ డాక్టర్ వి రాజేంద్ర ప్రసాద్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.